ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇక్కడైతే ఒక వీడియో చూపిస్తా. ఇది నల్ యానిమేషన్‌తో ఉన్న వీడియో. ఇదైతే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో చేసిన వీడియో ఇది. కానీ ఇప్పుడు నేను మీకు 2 డెమోస్ చూపిస్తాను. చాలా సూపర్ ఉంటది. ఒకటైతే 'యాటిట్యూడ్' లిరికల్ ఉంటది. 'బిల్లా' సాంగ్ ఉంటది. ఇంకోటేందంటే మన తెలుగు హీరోస్ ఉంటారు కదా! వాళ్ళ ఫోటోస్ పెట్టి చేసిన. ఈ వీడియో మీకు ఎలాగైనా యూజ్ అవుతుంది. బర్త్‌డేకైనా, 'యాటిట్యూడ్‌కైనా' ఏదైనా కానీ చాలా బాగుంటది నల్ యానిమేషన్‌ది. ఒకసారి చూపిస్తాను. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంప్రెస్‌గా ఉంటే చేసుకోండి. ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. ఓకే. వీడియో అయితే చూశారు కదా! ఒకటైతే 'ప్రభాస్' సార్‌ది మొత్తం ఒకటే ఉంటది. అది 'బిల్లా' మూవీ లిరికల్ 'యాటిట్యూడ్' సాంగ్ ఉంటది. చాలా అమేజింగ్ అయితే ఉంటది. మీకు ఏదైతే నచ్చుతుందో అది ట్రై చేయండి. ఎలాగైనా యూజ్ అవుతుంది. ఈ నల్ గురించి చాలా విషయాలు చెప్పాను నేను. ఇంప్రెస్‌గా ఉంటే నచ్చితే లైక్ చేయండి. ఈ ఎడిటింగ్‌కి ఒక లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ ఉంటది. లాస్ట్ వరకు చూడండి. మెయిన్ ఏందంటే డిస్క్రిప్షన్‌లో ఒక ఫాంట్ కూడా ఇచ్చాను. అది కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసి డీటెయిల్‌గా చెప్తాను. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను. ఓకేనా? ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. పైన సాంగ్ పెట్టాను. ఈ సాంగ్ డిలీట్ చేసి మీరు లిరికల్ వీడియో చేద్దామంటే లిరికల్ సాంగ్ కూడా పెట్టనీకే చాలా యూజ్ అవుతుంది. కానీ కొన్ని చేంజెస్ చేయాలి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా హెల్ప్ అవ్వచ్చు మీకు. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసేసిన. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి నేను మీకు వీలుంటే ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. అది లవ్ సాంగ్ తోటి చేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన స్టార్టింగ్‌లో 'ప్రభాస్' అన్న ఫోటో వస్తది. పీఎన్‌జీ ఫోటో ఉంటది. ఇందులో బ్యాక్‌గ్రౌండ్ కూడా కొన్ని హీరోల బ్యాక్‌గ్రౌండే ఉంటది. కానీ అవి కనిపించదు. దానికి నేను డైరెక్షన్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసిన. దానిపైన మీరు పీఎన్‌జీ యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కింది నుంచి వద్దాం. చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. ఈ వీడియో మీకు కొంచెం ఓపిక ఉంటే మాత్రమే చేసుకోండి. లేకపోతే మీకు చాలా కష్టమైతది. ఓకేనా? ఫస్ట్ అయితే కింది నుంచి వస్తున్నా కాబట్టి కింద మనకు ఒక గ్రూప్ ఉంటది. గ్రూప్‌లోకెళ్ళి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడైతే మనకైతే ఒక ఫోటో ఉంటది. ఓకే. ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. ఓకే. డిలీట్ చేస్తే ఇంకో ఫోటో కూడా ఉంటది. ఆ ఫోటో మనకు కనిపించకుండా ఏం చేద్దామంటే డైరెక్షన్ బ్లర్ యాడ్ చేద్దాం. ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు పైనైనా ఉంటది. లేకపోతే బ్లర్‌లోకెళ్తే ఇక్కడ మనకు డైరెక్షన్ బ్లర్ ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు దీనిపైన మీరు పీఎన్‌జీ యాడ్ చేసినా కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఫోటో కనిపించదు. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేనేం చేస్తానంటే ఫోటో రూమ్ యాప్‌లో నేను కొన్ని ఫోటోస్ అయితే రిమూవ్ చేసుకున్నా. ఎవరైనా ఫోటో సెట్ అయిపోతది ఇందులో. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎవరిదైనా మీ ఫేవరెట్ పొలిటికల్ లీడర్ ఫోటోస్ పెట్టినా కూడా బాగా సెట్ అవుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్‌గా నేను వేరే ఫోటోనే పెట్టి చూపిస్తాను మీకు. ఓకే. శివాజీ మహారాజ్ అయితే ఫోటో అయితే నెక్స్ట్ లెవెల్‌లో సెట్ అవుతుంది దీనికి. చూడండి. సూపర్ కదా! ట్రై చేయండి. మీకు ఒక హింట్ ఇస్తున్నా. నేను వీలుంటే ఈ ప్రాజెక్ట్ ఇంకోసారి చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాను. నేను ఈ ఫోటో పెడుతున్నాను. దీన్ని సైజ్ కొంచెం తక్కువ చేసిన, ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసేసిన. దీన్ని ఆ బీట్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి కిందికి తీసుకురండి. ఓకేనా? ఇలా అయితే మనకు ఇలా రివీల్ అవుతుంది. కొంచెం జూమ్ చేద్దామంటే చేసుకోండి. కింద మీరు అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది పడకుండా. ఒకసారి బ్యాక్ వద్దాం. ఇంకోటి టెక్స్ట్ చేంజ్ చేసుకోండి. పెడదామంటే టెక్స్ట్ పెట్టండి. లేకపోతే వదిలేసేయండి. పెద్ద నేను ఎగ్జాంపుల్‌గా మహేష్ మహేష్ పెట్టాను. బ్యాక్ వస్తా చూద్దాం. చూడండి. ఓకే. మళ్ళీ సెకండ్ గ్రూప్ దగ్గర వచ్చి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఈ ఫోటోని ఇంకో ఫోటోతోటి రీప్లేస్ పెడతా. బీట్ చూసుకుందాం. కిందికి తీసుకుంటా. అడ్జస్ట్‌మెంట్ చేద్దాం. టైటిల్ చేంజ్ చేసేద్దాం. ఏదైనా పెట్టుకోవచ్చు మీకు నచ్చినట్టు. స్మైల్ పెట్టాను. సైజ్ కొంచెం తక్కువ చేస్తున్నా. ఇది ఒకటి ఇలా చేసుకోండి. చాలా టైం పోతది. మళ్ళీ ఎందుకు అంత టైం వేస్టు. ఓకే. మీరు కొంచెం ఓపికతోటి ఉంటే చేసుకోండి. చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఓకే. చూడండి. ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇంకా కొన్ని గ్రూప్స్ వస్తది. 17 సెకండ్ ధర వచ్చేసేయండి. 17 సెకండ్ ధర మళ్ళీ సేమ్ గ్రూప్స్ వస్తది. సేమ్ ప్రతి ఒక్క గ్రూప్‌లో చేంజ్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇది ఫ్రంట్ యానిమేషన్ వస్తుంటది. కాబట్టి ఓపిక ఉంటే ప్రతి ఒక్క దాంట్లో చేంజ్ చేసుకోవాలి. 100% చేంజ్ చేసిన తర్వాత లాస్ట్‌లోకొస్తే ఇక్కడ మనకు
టీఎఫ్ఐ అని ఉంటది. ఈ టీఎఫ్ఐ తర్వాత ఇక్కడ ప్రభాస్ అన్న ఫోటో వస్తది. కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి నేను వేరే ఫోటోతోటి చేంజ్ చేస్తా. ఒకటే ఫోటో పెట్టినా నో ప్రాబ్లమ్. నేను ఒకటే ఫోటో పెడతానులే మొత్తం ఎందుకు. ఇప్పుడు అన్నీ పెట్టాలంటే చాలా టైం కూడా పోతది. ఒకటే ఫోటో చేంజ్ చేసినా ఇలా సెట్ చేసుకున్నా. దీనికి ఓకే చూడండి ఇలా. ఓకే. దీనికి మీరు ఏదైనా మంచి యానిమేషన్ పెడదామని అనుకుంటే డైరెక్షన్ బ్లర్ యాడ్ చేస్తా చూడండి. సారీ డైరెక్షన్ బ్లర్ కాదు. రాండమ్ యానిమేషన్ 2 మార్చ్ ప్రీసెట్‌లోకెళ్ళి దీన్ని స్టార్టింగ్ మొత్తం 0 చేసి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఒక 6, 7 చేస్తే ఈ యానిమేషన్ ఇలా సెట్ అయిపోతది. దాని తర్వాత మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే. అంతే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొంచెం ఓపికతోటి చేసుకోండి. నేను మళ్ళీ ఇంకోటి హింట్ ఇస్తున్నా. లిరికల్ సాంగ్ చేసినా నో ప్రాబ్లమ్. కానీ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయాలి మీరు ఓపికతోటి ఉంటే. ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. జై హింద్.